పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు రివర్షన్ను నిలిపివేయాలంటూ మహబూబాబాద్ జిల్లా శాఖ కార్యాలయంలో బాధిత ఉపాధ్యాయులు, ఐక్యోపాధ్యాయుల సంఘాల నేతలు ముట్టడించి ఆందోళన నిర్వహించారు. ఎస్జీటీ ఉపాధ్యాయుల పదోన్నతులతో అవకతవకలు పాల్పడిన విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐక్యోపాధ్యాయుల సంఘాల నేతలు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ బదిలీలు, పదోన్నతులకు నోచుకొని ఎన్జీటీ ఉపాధ్యాయులకు ఇటీవల ప్రభుత్వం పదోన్నతులు ఇచ్చి 15 రోజుల గడువుకు ముందే ఇచ్చిన రివర్షన్ ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రివర్షన్ ను నిలిపివేయకపోతే వందలాది మంది ఉద్యోగులతో డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. డీఈఓ కార్యాలయంలో ఉపాధ్యాయుల పదోన్నతులతో అవకతవకలు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని బాధిత ఉపాధ్యాయుల పట్ల మానవీయ కోణంలో ఆలోచించి న్యాయం చేయాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. పదోన్నతుల కోసం ఏళ్ల తరబడి నిరీక్షించిన ఉపాధ్యాయులకు అధికారుల పొరపాటుతో వచ్చిన ప్రమోషన్ ను రివర్షన్ చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. పాటించని అధికారులను రద్దు చేయాలి. రివర్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలి. రివర్షన్ ఉత్తర్వులను న్యాయం చేయాలి. బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. బాధిత ఉపాధ్యాయులకు సమానం ఎక్కాలని అది జరిగిందని చెప్పారు. ఒక ఇద్దరు పీఈటీస్, ఇద్దరు ఎస్సీ రికార్డు 20 రోజుల వరకు వాళ్ళు డిఆర్స్ తిరుగుతాం. మీరు చెప్పిన మొన్న కూడా మీరు పోయి పానిసార్ నడమంటే పానిసార్ మెయిల్ పెట్టమంటే ఏదమ్మా అని ఇంకా ఉపాధ్యాయానికి డిఆర్స్ వస్తే రెస్పెక్ట్ అనేటువంటిది లేదు. ఇప్పుడు ఇక అన్ని సంఘాలు ఒకవేళ మేమే రోడ్లు అడగలేదు అన్యాయం జరిగితే ఇక ముందు దీని ద్వారా ఏంటంటే ఇచ్చిన ఆదేశాలను ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి? తప్పు ఎక్కడ జరిగిందని ఎందుకు విచారణ చేయాలి? కుటుంబాల బాధ ఎక్కువ చేసుకునే ఛాన్స్ ఉంది కదా. దీన్ని సరి చేసేది నాగర్ లేదు. మిషన్ చేసిన దాన్ని నాగర్ దాన్ని పై అధికారుల నుంచి తెప్పించి దాంట్లో నాకేం తెలుస్తుందండి ఆ ప్రోగ్రామ్ మామూలుగా ఆఫీస్ నుంచి పోతుంది. అక్కడ మీరు వెరిఫై చేస్తారండి. నేను పంపించినట్టే. ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఉపాధ్యాయుల ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ మేరకు ముఖ్యమంత్రి గారు చాలా ఆనందంగా మా అందరూ స్వీకరించామనే ఉద్దేశంతో పదోన్నతులు మరి బదిలీ జరుగుతాయని ఎంతో ఆశతో ఎదురు చూసాం. కానీ మహబూబాబాద్ జిల్లాలో అనేక తప్పులు, అనేక అవకతవకలు ఏ జిల్లాలో అయినటువంటి సిబ్బంది మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖలో ఉన్నారు. అయినా కానీ ప్రధానంగా ఎస్సీ ఉమెన్స్కు ఇచ్చేటువంటి యొక్క రోస్టర్ పాయింట్ లోపల వాళ్ళకు పదోన్నతి ఇవ్వాలి, కానీ ఆ ఇవ్వకుండా మెన్స్కి ఇచ్చారు. వాటిని సరిచేసడంలో భాగంగా చాలామంది ఇప్పుడు 8 మంది ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ రివర్షన్ని ఇవ్వడం జరిగింది మాకు తెలియకుండా ఉపాధ్యాయ సంఘాలకు. ఆ రివర్షన్ని వెంటనే ఆప్ చేసి ఖచ్చితంగా వాళ్ళ స్థానంలో కొనసాగించాలని పిఆర్2 జిల్లా శాఖ మరి ఉమ్మడి అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా కూర్చున్నాం. కాబట్టి అనేక అవకతవకలకు నిలయమైంది విద్యాశాఖ. వీరిని వెంటనే ఎవరైతే ఈ తప్పు చేశారో వాళ్ళని ఖచ్చితంగా పనిష్మెంట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అధ్యక్షుడు మురళీకృష్ణగా మాట్లాడుతున్నాను. ఈరోజు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జరిగినటువంటి నిర్లక్ష్యంతో ఒక 8 మంది ఉపాధ్యాయులు నష్టపోయారు. అంటే రోస్టర్ విధానాన్ని పాటించకుండా, అసలు రోస్టర్ విధానం అంటే ఏందో అర్థం చేసుకోకుండా అసలు రోస్టర్ విధానమే ఉండదని చెప్పేసి జిల్లా విద్యాశాఖ అధికారులు తెలియజేసి ఆ రకమైన నిర్లక్ష్య వైఖరితో ఈరోజు ఉపాధ్యాయులకు తీవ్రమైనటువంటి నష్టం చేసిన సందర్భంలో ఉపాధ్యాయ సంఘాలుగా ఈ ప్రాంత ఎమ్మెల్సీగా కృషి చేసి ఆ ఉపాధ్యాయులకి న్యాయం చేయడం జరిగింది. ఎస్సీ ఉమెన్ రోస్టర్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా వారికి ప్రమోషన్స్ ఇచ్చారు. అదే క్రమంలో ఆ స్థానాలలో కేటాయించినటువంటి ఉపాధ్యాయులకి రివర్స్ చేయడం అనేది తీవ్రమైనటువంటి అన్యాయం. ఈరోజు ఆ ఉపాధ్యాయులు తీవ్రంగా మానసిక క్షోభను అనుభవిస్తూ ఉన్నారు.
ఆ మానసిక క్షోభకు గురి చేసినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి నిర్లక్ష్యంగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరును ఉపాధ్యాయ సంఘాల పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఉపాధ్యాయులందరినీ కూడా కొనసాగించాల్సిందిగా ఈరోజు ఉపాధ్యాయ సంఘాల అందరం కూడా జిల్లా విద్యాశాఖ అధికారిని డిమాండ్ చేశాం. ఒకవేళ కొనసాగించకుండా రివర్స్ ఉత్తర్వులు కనుక ఇచ్చినట్టయితే ఈ పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆ ఉపాధ్యాయులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నటువంటి సందర్భంలో దీన్ని తక్షణమే రాష్ట్ర విద్యాశాఖకు తెలియజేసి ఆ ఉపాధ్యాయులను కొనసాగించేటువంటి ప్రయత్నం జిల్లా విద్యాశాఖ అధికారి చేయలేకపోతే భవిష్యత్తులో దీని మీద